హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ బడ్డీస్ తెలుగు. ఈ వీడియో చాలా లేట్ అయింది కదా, నేను ఊరెళ్ళాను అనమాట, అందుకని లేట్ అయింది. సారీ గైస్, సారీ ఫర్ ది లేట్. ఎపిసోడ్ స్టార్టింగ్లో హియా ఇంకా మాసుక్ ఇద్దరు రోడ్ మీద నడుచుకుంటూ వస్తారు. అప్పుడు హియా మాసుక్ని పిలిచి, ఏంటిది, నిన్ను ఇలా బాధలో చూడడం నాకు నచ్చట్లేదు, నీకు ఒక విషయం తెలియాలి అనుకుంటున్నాను, నీకు ఇంకా నేను ఉన్నానని మర్చిపోకు అని చెప్తాడు. అప్పుడు మాసుక్ హియానే చూస్తూ థ్యాంక్ యూ చెప్తాడు. తర్వాత మాసుక్ రూమ్కి వచ్చి అంకుల్ ఇచ్చిన చైన్ని చూస్తూ అంకుల్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, మిరాకిల్స్ అనేవి నిజం కాదు అంకుల్ అని తన చైన్ టేబుల్ మీద పెట్టి పడుకుంటాడు. అప్పుడు మాసుక్కి ఒక కల వస్తుంది. తీర్ సినిమా హాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మాసుక్ అక్కడికి వెళ్తాడు కానీ తీర్ దగ్గరికి వెళ్ళలేకపోతాడు. అప్పుడే మంటలు వస్తాయి. అప్పుడు మాసుక్ తీర్ లోపలికి వెళ్ళకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడు తీర్ ఎవరికో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు. తర్వాత మాసుక్కి తీర్ చనిపోయి స్ట్రెచర్ మీద తీసుకొని వస్తున్నట్టు కనిపించడంతో నిద్రల నుంచి మేల్కుంటాడు. లేచి ఆ చైన్ని చూసి అంకుల్ చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని అంకుల్ని చూడడానికి వెళ్తాడు. కానీ అంకుల్ ఎప్పుడు ఉండే చోట ఉండకపోవడంతో తన కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. కాసేపటికి అంకుల్ కనిపిస్తాడు. అంకుల్, నేను మీకోసమే చూస్తున్నా, మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకు అని చెప్పని అడుగుతాడు. అంకుల్ ఆన్సర్ చెప్పకుండా అలాగే నిల్చుంటాడు. ఇదిగోండి, నేను మీకోసం ఫుడ్ తీసుకొచ్చానని ఇస్తాడు. థ్యాంక్స్ అబ్బాయి అని చెప్పి తీసుకుంటుంటే అంకుల్ ప్యాకెట్లో ఉన్న చైన్ కింద పడిపోతుంది. అంకుల్ దాన్ని జాగ్రత్తగా ప్యాకెట్లో పెట్టుకుంటాడు. అప్పుడు మాసుక్, అంకుల్ నిన్న రాత్రి నా కలలో అనగానే అతను, నువ్వు లవ్ చేసిన అతను నీ కలలోకి వచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు మాసుక్ షాక్ అయ్యి, మీకు ఎలా తెలుసు అని అంటాడు. నేను కేవలం గెస్ చేశాను అంతే అని చెప్తాడు. అప్పుడు మాసుక్, అంకుల్ ఆటలు ఆడకండి, ఇదంతా మీ వల్లేనా, నేను మళ్ళీ నిన్న బాయ్ ఫ్రెండ్ని కలిశాను, మీరే చేశారు కదా ఇదంతా అని అడుగుతాడు. లేదు నేను కాదు, కానీ కొన్నిసార్లు అలా జరిగిపోతుంది మనకు తెలియకుండా అని చెప్తాడు. ఇది నిజమేనా అంకుల్, మీరు నన్ను మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్తారా, ఒకవేళ నేను టైంకి వెళ్ళినట్లయితే నేను అతన్ని ఖచ్చితంగా కాపాడగలను అని అంటాడు. అప్పుడు అతను, అబ్బాయి నువ్వు చెప్పావు కదా నువ్వు మిరాకిల్స్ని నమ్మను అని అంటాడు. అప్పుడు మాసుక్, ఈ విషయంలో నమ్ముతాను అంకుల్, మిరాకిల్స్ జరుగుతాయని, అంకుల్ ప్లీజ్ నన్ను మళ్ళీ అతని దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతాడు. అప్పుడు అతను, కానీ దానివల్ల ఏం యూజ్ అవుతుంది, ఆ రోజు నువ్వు టైంకి వెళ్ళినా కూడా అతను ఎలాగైనా హెల్ప్ చేయడానికి వెళ్ళేవాడు, జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి దాన్ని మార్చలేము అని చెప్తాడు. కానీ నేను నమ్ముతున్నా, ఒకవేళ నేను వెనక్కి వెళ్తే నేను అతన్ని కాపాడగలను అంటాడు. అప్పుడు అంకుల్ ఓకే అంటాడు. మాసుక్ కళ్ళు మూసుకోగానే ఫ్లవర్ స్టోర్లో ఉంటాడు. అప్పుడే తనకి తీర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి, తీర్ ఇది నిజంగా నువ్వేనా అని అంటాడు. అప్పుడు తీర్, మాసుక్ నేను ఆల్రెడీ టికెట్స్ కొన్నాను అని చెప్తాడు. అప్పుడు మాసుక్, తీర్ నా కోసం వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి, బ్రో నేను ఇప్పుడు వెళ్ళాలి అంటూ పరిగెత్తుతాడు. మాసుక్ వెళ్ళేసరికి తీర్ సినిమా హాల్లో కూర్చొని ఉంటాడు. మాసుక్ హ్యాపీగా తీర్ని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మాసుక్కి ఫైర్ యాక్సిడెంట్ గుర్తుకు వచ్చి, తీర్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, పద మనం వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం రా అంటూ తీర్ చేయి పట్టుతాడు. అప్పుడు తీర్ స్వెటర్ని తీసి మాసుక్కి కప్పి, మాసుక్ నువ్వు వెళ్ళి నా కోసం కింద వెయిట్ చేయి, నేను వెళ్ళి ఫాస్ట్గా లేడికి అండ్ ఆ కిడ్కి హెల్ప్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వద్దు వద్దు అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. తీర్ వెళ్ళి ఆ అబ్బాయిని కాపాడుతాడు. కానీ ఆ స్మోక్ వల్ల తీర్కి శ్వాస ఆడక అక్కడే చనిపోతాడు. తీర్ కాపాడింది ఎవరినో కాదు, హియా వల్ల అల్లున్నే. మాసుక్ కళ్ళు తెరిచి చూసేసరికి అంకుల్ని కలిసిన చోటులోనే ఉంటాడు. అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తాడు కానీ అక్కడ అంకుల్ ఉండడు. నెక్స్ట్ సీన్లో మాసుక్ వాళ్ళు ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి వెళ్తాడు. అప్పుడు అతనికి తీర్ బ్రతికి ఉన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి. అందులో మాసుక్ తీర్తో, తీర్ ఇది చూడు అంటూ ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అప్పుడు తీర్, మాసుక్ నువ్వు చాలా బాగా చేస్తున్నావని చెప్తాడు. ఇదే కాదు నీకు ఇంకా చాలా చూపించాలని చెప్పి తీర్ దగ్గరికి వచ్చి తీర్కి చెక్కిలి గింతలు పెడతాడు. అప్పుడు తీర్ లేచి మాసుక్కి కూడా గిలిగింతలు చేస్తుంటే, వద్దు తీర్ ఆగు, మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి పడిపోతామంటూ అంటాడు. ఆ తర్వాత తీర్ మాసుక్కి ముద్దు పెడతాడు. మాసుక్ దిక్కులు చూస్తూ చెంపను తుడుచుకుంటాడు. అప్పుడు తీర్ ఏంటి అని అడుగుతాడు. అందరూ చూస్తున్నారని చెప్పగానే ఎవరు అని తీర్ చూడగా మాసుక్ తీర్కి ముద్దిస్తాడు. వాళ్ళ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ మాసుక్ బాధపడతాడు. తర్వాత రూమ్లోకి వచ్చి తీర్ ఫోటో చూస్తూ, తీర్ని నిన్ను చాలా మిస్ అవుతున్నా, నాకు నిన్ను కలవాలని ఉంది అని చెప్తాడు. అంకుల్ ఇచ్చిన చైన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే మాసుక్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాడు. అందులో తీర్
వాళ్ళు ఎప్పుడు కలుసుకునే బ్రిడ్జ్ దగ్గర నిల్చొని ఉంటాడు. మాసుక్ వచ్చి తీర్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు తీర్ వెనక్కి తిరిగి, మాసుక్ చాలా రోజులైంది కదా మనం కలుసుకొని, ఐ మిస్ యూ మాసుక్ అని చెప్తాడు. అప్పుడు మాసుక్ వచ్చి తీర్ని హక్ చేసుకొని తీర్ మొహంలో మొహం పెట్టి, తీర్ నేను చాలా మిస్ అయ్యాను, ఇన్ని రోజులు నాకు ఒక పెద్ద పీడకలలాగా గడిచింది, నీకు తెలుసా నువ్వు లేని జీవితం నాకు ఎంత నరకంగా ఉందో, నేను ఇలా ఉండలేకపోతున్నాను అని అంటాడు. నేను ఇదంతా కళ కావాలని కోరుకుంటున్నా, నేను కూడా నీతో వచ్చేస్తా అని చెప్పని అడుగుతాడు. అప్పుడు తీర్, మాసుక్ నిన్ను నువ్వు మళ్ళీ బ్లేమ్ చేసుకోకు, నువ్వే చూసావు కదా, ఒకవేళ నువ్వు టైంకి వచ్చినా కూడా నేను ఆ లేడీకి ఎలాగైనా హెల్ప్ చేసేవాడిని, అదంతా డెస్టినీ, నా ఆయుష్ ఇక్కడికే ఉందేమో అని చెప్పని చెప్తాడు. అప్పుడు మాసుక్ ఏడుస్తూ లేదు తీర్ అని అంటాడు. మాసుక్ నిన్ను సాడ్గా చూడాలనుకోవట్లేదు, నేను నిన్ను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా, మాసుక్ బాధపడటం ఆపే, జీవితం చాలా చిన్నది, నువ్వు ఈ శోకసంద్రంలోనే ఉండిపోకు మాసుక్, ఇంకెవరినైనా లవ్ చేయడానికి ట్రై చేయి, వేరే వాళ్ళు ఎవరైనా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నీకు సంతోషాన్ని ఇస్తారు అని చెప్తాడు. అప్పుడు మాసుక్, లేదు ఎవరు నిన్ను రిప్లేస్ చేయలేరు నేను చెప్పేది విను, నువ్వు నాకు చాలా బెస్ట్, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, ఎప్పటికీ నిన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను, నన్ను నమ్ము అని చెప్తాడు. అప్పుడు మాసుక్, నేను కూడా నిన్ను చాలా లవ్ చేస్తున్నా, చాలా చాలా, నువ్వు ఇలా నా కోసం బాధపడుతూ ఉండడం నేను భరించలేకపోతున్నా, నువ్వు హ్యాపీగా ఉండడం నేను దూరం నుంచి చూస్తూ ఉంటాను, నువ్వు నాకు ప్రామిస్ చేస్తావా, ఇప్పటి నుంచి నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతానని అంటూ కన్నీళ్లు తుడుస్తూ నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. మాసుక్ ఏడుస్తూ అక్కడే ఉండిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి మాసుక్ తన రూమ్లోనే తీర్ ఫోటో చూస్తూ ఉంటాడు. తన చేతిలో చైన్కి బదులుగా బ్లూ కలర్ జాజిపూలు ఉంటాయి. అప్పుడు మాసుక్కి తీర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తర్వాత మాసుక్ ఒక ప్లేస్ దగ్గర కూర్చొని, ఇవాళ వాలంటైన్స్ డే, నేను ప్రతిసారి వేరే కపుల్స్ని హ్యాపీగా చూసినప్పుడల్లా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఒకవేళ ఈరోజు తీర్ నా పక్కన ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉండేవాడిని, నాకు తెలుసు తీర్ నిజానికి నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళడు అని, తను ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నుంచి నన్ను చూస్తూ ఉంటాడు, తను నన్ను వేరే వాళ్ళని లవ్ చేయడానికి ట్రై చేయమని చెప్పాడు, కానీ నాకు నిజంగా తెలీదు ఎవరైనా నన్ను తనంత జాగ్రత్తగా చూసుకుంటారా అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి హియా వస్తాడు. వచ్చి మాసుక్తో, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని మాసుక్ పక్కన కూర్చుంటాడు. అప్పుడు మాసుక్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. అప్పుడు హియా, నువ్వు మర్చిపోయావా, నాకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తాడు. అప్పుడు అవును, కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు బ్రో అని అడుగుతాడు. అప్పుడు హియా, నేను ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసుకోకూడదా అని అంటూ చెప్తాడు. అప్పుడు మాసుక్ షాక్ అయి హియానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు హియా, మాసుక్ ఇప్పటి నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఇలా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం నేను చూసి భరించలేకపోతున్నాను, నేను నిన్ను అతన్ని మర్చిపోమ్మని కానీ లవ్ చేయడం ఆపమని కానీ అడగను, అండ్ ఇంకా నువ్వు కూడా నన్ను లవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ నిన్ను లవ్ చేస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకునే వారిని కావాలని కోరుకుంటున్నా అని చెప్తాడు. మాసుక్ హియానే చూస్తూ ఉంటాడు. అప్పుడు హియా, నేను చూసుకున్నంతగా చూసుకోలేకపోవచ్చు, కానీ నిన్ను మంచిగా చూసుకోవడానికి ట్రై చేస్తాను, నేను ప్రామిస్ చేస్తున్నా అంటాడు. అప్పుడు మాసుక్ నవ్వుతూ, ఒకరిని నువ్వు వాలెంటైన్స్ డే రోజున బాయ్ ఫ్రెండ్గా ఉండమని అడిగితే నీ దగ్గర ఫ్లవర్స్ కూడా ఉండాలి అని చెప్తాడు. అప్పుడు హియా హ్యాపీగా ఫీల్ అవుతూ తన ప్యాకెట్లో నుంచి సేమ్ తిరిచ్చే బ్లూ కలర్ జాజిపూలు తీసి, మాసుక్, నాకు సాధ్యమైనంత వరకు నిన్ను శ్రద్ధగా చూసుకోవడం నా డ్యూటీ, నా బాయ్ ఫ్రెండ్ అవ్వు అంటూ ఫ్లవర్స్ ఇస్తాడు. మాసుక్ వాటిని తీసుకొని ఓకే చెప్తాడు. అప్పుడు హియా హ్యాపీగా ఫీల్ అవుతూ, మాసుక్, నిన్ను చేయిని పట్టుకోవచ్చా, నేను ఇది చాలా రోజుల నుంచి కోరుకుంటున్నా అంటాడు. అప్పుడు మాసుక్ హియా చేతిని పట్టుకుంటాడు. ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత మాసుక్ హియాని చూస్తూ తన మనసులో, నేను ఇంకొకరిని లవ్ చేయడానికి డెసిషన్ తీసుకున్నా, ఇంకొకరితో నా ఫీలింగ్స్ పంచుకుంటున్నా, హియాజియా తీర్ని ఎప్పుడూ రిప్లేస్ చేయలేడు, తీర్ మీద ఉన్న నా ఫీలింగ్స్ ఎప్పుడూ అలాగే ఉంటాయి, కానీ ఇద్దరు నా మనసులో ఉంటారు, నా మనసు ఆల్మోస్ట్ లవ్ మీద నమ్మకం కోల్పోయేది, ఒకవేళ తీర్ నన్ను స్వర్గం నుంచి చూసినట్లయితే నేను తనకి చెప్పాలి అనుకుంటున్నా, నేను తనని ఇంకా లవ్ చేస్తున్నా, అది ఎప్పటికీ మారదు, అది ఇంకా నేను తీర్ అడిగింది చేస్తున్నా, నన్ను ఎవరైతే కేరింగ్గా చూసుకుంటారో వాళ్ళని
లవ్ చేయాలని, ఇంకా నన్ను తను ఎలా లవ్ చేశాడో నేను కూడా అతన్ని అలాగే లవ్ చేయాలని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఇద్దరు తిర్ సమాధి వద్దకు వెళ్తారు. అప్పుడు మాసుక్ హియా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. మాసుక్ నిన్ను తిర్ని మర్చిపోమ్మని అడగను, నేను కేవలం చెప్పేది ఏంటంటే నేను చాలా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. తిర్ నాకు తెలీదు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో, కానీ ఈరోజు నేను మాసుక్ని చూసుకోవడానికి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. నాకు తెలుసు నేను తిర్ని రిప్లేస్ చేయలేనని, కానీ నేను ఒకటి ప్రామిస్ చేస్తాను మాసుక్, ఎలా అయితే తిర్ నిన్ను ఎంతలా లవ్ చేశాడో, ఎంతలా నిన్ను చూసుకున్నాడో అలానే చూసుకుంటున్నానని. సో తిర్ నువ్వు బాధపడకు, అలాగే చాలా చాలా థ్యాంక్స్, ఆ రోజు నువ్వు నా అల్లుడిని హెల్ప్ చేసి తన ప్రాణాలు కాపాడినందుకు అని చెప్తాడు. అప్పుడు మాసుక్కి ఆ రోజు జరిగిందంతా గుర్తొస్తుంది. తిర్ హెల్ప్ చేసింది హియా వాళ్ళ సిస్టర్ అండ్ అల్లుడికి అనే విషయం తెలుస్తుంది. ఫ్యామిలీ చూసిన వాళ్ళందరిట్లో తిర్ చాలా ధైర్యం గల మనిషి చెప్తాడు. అప్పుడు మాసుక్ హియాని చూస్తూ, తిర్ నేను ప్రామిస్ చేస్తున్నా, నేను శోకసంద్రంలోనే మునిగిపోకుండా సంతోషంగా జీవిస్తానని, సేమ్ నువ్వు నన్ను అడిగినట్టుగా అని చెప్తాడు. అప్పుడే తిర్ ఆత్మ వచ్చి వాళ్ళ పక్కన నిల్చుంటుంది. అప్పుడే అక్కడికి హియా వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ అల్లుడు వస్తారు. బేబీ యూ అని చెప్పి హియా తనని ఎత్తుకొని తిర్కి దండం పెట్టుకో, తిర్ నిన్ను కాపాడిన హీరో, త్వరగా దండం పెట్టుకో అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి దండం పెట్టుకుంటాడు. హియా వాళ్ళ సిస్టర్ మాసుక్తో, తిర్కి అలా జరిగినందుకు సారీ, తిర్ నిజంగా మా ఫ్యామిలీ యొక్క హీరో, తను నన్ను అండ్ నా కొడుకును కాపాడాడు. ఒకవేళ నీకు ఏ విషయంలోనైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ నాతో చెప్పు అని అంటుంది. అప్పుడు తిర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అబ్బాయి మాసుక్ని ఎత్తుకో అని చెప్పి చేసేస్తాడు. మాసుక్ ఆ అబ్బాయిని ఎత్తుకుంటాడు. వాళ్ళందరినీ అలా చూసి తిర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో హియా మాసుక్ కోసం డిన్నర్ రెడీ చేస్తాడు. అప్పుడు మాసుక్ హియా అని, నేను ఇలా ఉండడం నీకు ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు హియా, నాకు ఓకే, నేను చెప్పాను కదా నీకు తిర్తో ఉన్న అనుబంధం అలాగే ఉంటుందని, కేవలం నిన్ను హ్యాపీగా చూద్దామని అనుకుంటున్నా, నాకు అదే చాలు, సరే ఇప్పుడు తిను అని చెప్తాడు. మాసుక్ సాడ్గా ఇంకో చైర్ని చూస్తూ ఉండడంతో హియా, అందరం కలిసి తిందాం తిర్ అని అంటాడు. అప్పుడు మాసుక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎదురుగా నిజంగానే తిర్ ఆత్మ ఉంటుంది. మాసుక్ ఏడుస్తూ హియాని హ్యాపీగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు రూమ్లో పడుకోవడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మాసుక్, నిజాయితీగా చెప్పాలంటే నువ్వు వచ్చి పైన పడుకోవాలి, నేను ఎన్నిసార్లు ఈ రూమ్కి వచ్చినా నువ్వు ఎప్పుడు కిందనే పడుకుంటావు, నీకు పైన పడుకోవాలని ఉందా అని అడుగుతాడు. అప్పుడు హియా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. లేకుంటే నేనే కింద పడుకుంటాను అంటూ హియా పక్కకు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు హియా నవ్వుతూ, పర్లేదు మాసుక్, నువ్వు వెళ్ళి పైన పడుకో, అప్పుడు నీకు తిరుతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్తాడు. సరే అని మాసుక్ వెళ్ళి పైన పడుకుంటాడు. అప్పుడే మాసుక్కి తిర్ మాటలు వినిపిస్తాయి. మాసుక్, నీతో బెడ్ మీద హియాజీ అని పడుకోనివ్వు, నేను దాన్ని ఆలోచిస్తాను, నేను వెళ్ళాలి అని చెప్తాడు. హియాతో, హియా పైకి వెళ్ళి మాసుక్తో పడుకో, నేను దాన్ని ఆలోచిస్తాను, నేను వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు హియా మాసుక్తో, నేను నీతో బెడ్ మీద పడుకోవడం ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు మాసుక్ లేచి, ఓకే పర్లేదు అని చెప్తాడు. హియా లేచి బెడ్ మీదకి వెళ్ళి, మాసుక్ నేను నిన్ను హక్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు మాసుక్ ఓకే అని హియా భుజం మీద పడుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ చేస్తారు. ఇదండి మాసుక్ తిర్ హియాజియా లవ్ స్టోరీ. మీకు నచ్చిందా? అయినా ఎంతమంది ఉంటారండి ఇలాగ కొంచెం కూడా సెల్ఫిష్గా ఉండకుండా, చాలా గ్రేట్ కదా. నెక్స్ట్ వీడియోలో వైల్డ్ డెస్టినీ స్పెషల్ ఎపిసోడ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.